ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేల్పుపల్లి దత్తాయిపల్లి ఇబ్రహీంపూర్ గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎంపీడీఓ కానీ, ఏ కానీ, సెక్రటరీ గారు, అదేవిధంగా గ్రామ ఎంపీటీసీ, గ్రామ నాయకులందరూ, ముఖ్యంగా సిఏ గారు, ఎస్ఏ గారు అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి ఆహర్నిశలు ఏదైతే ఏ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో, నిజంగా ఈ దత్తాయిపల్లిలో పార్టీలకు అతీతంగా కూడా మా బిడ్డ వస్తే అభివృద్ధి అని చెప్పి నమ్మి మంచి మేధాటి ఇచ్చేందుకు ఈ గ్రామాన్ని ఎలక్షన్ ముందు చెప్పిన దత్తత తీసుకుంటామని చెప్పి ఈరోజు కూడా అదే మాట మీద అన్ని గ్రామాలకు 5 లక్షలు పెడితే మీకు 10 లక్షలు పెట్టినాం. ఇప్పుడు అనుకున్న ఇంకేం సమస్యలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వచ్చే నా స్పెషల్ ఫండ్ నుంచి కూడా మళ్ళీ ఒక 10 లక్షలు మంజూరు ఇప్పుడే చేస్తుందని చెప్పి మీకు మాట ఇస్తూ, ఇది మీ అందరి చేత ఎన్నుకోబడ్డ ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో ప్రజలందరూ అభివృద్ధి వైపు ముందుకు పోవాలి. తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారంటీల్లో మీరందరూ ఆస్వాదించినటువంటి 48 గంటల్లోనే 2 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి పేదోడికి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్యం. అదేవిధంగా మా అక్క చెల్లెలు, మహిళలందరూ కూడా ఎక్కడికి పోయినా ఈ రాష్ట్ర నలుగురులో మీరు ఆర్టీసీ బస్ ఎక్కితే రూపాయి కూడా చెల్లించకుండా గెలిచిన 48 గంటల్లోనే మీ ఆశీర్వాదంతో 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మా అక్క చెల్లెల కోసం ఎవరు కూడా వంటింట్లో ఇబ్బంది పడద్దని చెప్పి 500కే మీ గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఇలా వంటింటితో పాటు ప్రతి ఇంట్లో వెలుగును చూడాలి, ప్రతి ఇంట్లో కరెంటు వెలగాలి, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చెప్పి మొన్న నుంచి ఎవరికి కొట్టినా 0 బిల్లు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఎవరికైనా రేషన్ కార్డు లేకుండా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా సంబంధిత ఎంపీడీ వర్గాలు వెళ్ళండి. 1 రూపాయి కూడా మీరు 200 యూనిట్ల వరకు కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 2తో పాటు 2 ఇంప్లిమెంట్ చేసినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 11వ తారీఖు నుంచి కూడా ప్రతి నియోజకంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తా అని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మీ దత్తాయిపల్లి కూడా సుమారు 30-35 ఇళ్లు ఇస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా. ఇది మీ ప్రజల పాలన, ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలన. కాబట్టి పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మీరెవరు కూడా ప్రతిపక్షాలు ఇంకెవరు కూడా ఇదిరా దదిరా అంటే మీరెవరు కూడా దానికి అధైర్యపడద్దు. మీ తరఫున మీకు సేవ చేయడానికి మీ ఆశయంతో గెలిచిన మీ బిడ్డగా ఈ గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రం మీద మంచి పట్టు సాధించి అప్పుడు తెలంగాణను ఎలా అభివృద్ధి తెలంగాణగా పేదోళ్లకు ఫలితాలు అందే విధంగా, ప్రతి కుటుంబం లబ్ధి జరిగే విధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి ఆయన పరిపాలనలో మనందరం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి కావాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు ఎట్లయితే మొన్న ఆస్వాదించారో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు ఆస్వాదిస్తే కేంద్రం నుంచి కూడా మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చి మన ఆలేరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొక్కసారి మీరు అవకాశం ఇచ్చి ఎట్లయితే మీ బిడ్డగానాన్ని గెలిపించారో రేపు ఎంపీ అభ్యర్థులు కూడా మళ్ళొక్కసారి మీరు చేయి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ పార్టీలకు ఖచ్చితంగా ఈ దత్తాయిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మీకు మాట ఇస్తూ మళ్ళొక వారం 10 రోజుల్లోనే మీకు 10 లక్షలు కేటాయిస్తుందని చెప్పి మాట ఇస్తూ ఇంకా చాలా గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి మా ఈ గ్రామంలో ఏ సమస్యలను ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అభివృద్ధి వైపు పోదామని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు, మా అన్నలందరికీ వచ్చినందుకు పేరు పేరున ప్రత్యేక